ఏపీలో ఎన్నికలకు ముందు సమ్మెల పర్వం కొనసాగుతుంది. జగన్ సర్కార్కి కార్మికులు వరుసగా జలక్కిస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్నారు. ఎప్మా ప్రయోగించి సర్కార్ డెడ్లైన్ పెట్టినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఇదే వరుసలో చేరారు 108, 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న 7,000 మంది సిబ్బంది. తాము కూడా సమ్మెకు వెళ్తున్నట్లుగా ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22 లోపు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సర్కార్ ఏం చేస్తుందనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సమ్మెల పోటు సర్కార్కి తగులుతూనే ఉంది. వరుసగా ఇలా సమ్మెల పేరుతో 108 అలాగే 104 సిబ్బంది కానీ, ఇటువైపు అంగన్వాడీలు కానీ, పారిశుధ్య కార్మికులు కానీ రోడ్లకు ఎక్కుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఈ విషయంలో ఏం చేయాలనేటువంటి ఆలోచన కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వరుస సమ్మెలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ సమ్మెల విషయంలో? నందు, ఆంధ్రప్రదేశ్లో సమ్మెల కాలంలాగా కొనసాగుతుంది. మొదట అంగన్వాడీలు సమ్మె ప్రారంభమైంది, తర్వాత మున్సిపల్ కార్మికుల సమ్మె, తర్వాత సర్వశిక్ష అభినస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, తర్వాత ఇప్పుడు 108, 104 ఉద్యోగులకు సంబంధించి కూడా సమ్మె చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమ్మెపై ప్రభుత్వం ఎస్వా ప్రయోగించి జీవో నెంబర్ 2 తీసుకొచ్చి వారిని కట్టడి చేసే విధంతో ముందుకు సాగడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు 23వ తేదీ నుంచి 108, 104 కు సంబంధించిన వారు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు సమ్మెకు సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వము కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికి చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమ్మెల పరిస్థితి, అంగన్వాడీస్ అదేవిధంగా మున్సిపల్ కార్మికులు వీళ్ళ ఇరువురితో కూడా ప్రభుత్వము 1కి 2-3 సార్లు చర్చలు నిర్వహించడం జరిగింది. ఆ చర్చలు ఫలప్రదం కాలేదు కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా నిన్న అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే అంగన్వాడీలకు సంబంధించి ఈ రోజు చాలా క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే అంగన్వాడీలు జాయిన్ కాకుండా ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని పెడతాము, లేదు అనుకుంటే కనుక వాళ్ళ నోటీసులు ఇవ్వటము, ఇలా చేయటం కోసం కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ టీచర్స్, మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సమ్మె గత కొంతకాలంగా కొనసాగుతుంది. తర్వాత ఈసారి చూసుకున్నట్లయితే కనుక వీరికి సంబంధించి కాకుండా 108, 104 ఉద్యోగులు, సర్వశిక్ష అభినస్తో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సమ్మె బాట పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు ఒక హెచ్చరిక రూపంలో జారీ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఆల్రెడీ జీవో నెంబర్ 2 తీసుకొచ్చి అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల పరిధిలోకి తీసుకున్న నేపథ్యంలో వీరిపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్న కారణంలో ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి సమ్మెలు కారణంగా కూడా ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వారికి సంబంధించి చర్చలు ఫలప్రదం ఏ విధంగా నిర్వహించాలని కూడా ఒకవైపు వాదన ఏర్పడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే కనుక చివరి 4 నెలలు 5 నెలల కాలంలో ఇలా ఉద్యోగస్తులు సమ్మె బాట పడటం అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.